సాక్ష్యం అంటే మైకి తీసుకుని మాకేది పాలు ఇవ్వట్లేదంటే ఈ రోజు ఇచ్చిందండి, అది కాదు. చిల్లర మాటలు చెప్పి సాక్ష్యాలు అంటున్నారు మనోళ్ళు. బాగా అవమానం చేసేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని దొంగ సాక్ష్యాల పేరుతో. ఆవిడెవరో గొడ్డలతోనంట నరికి 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 సోది కబుర్లు. ఇక్కడ అన్ని గొడ్డల పోట్లు వేసేస్తే నువ్వు మనిషివా మర మనిషివా బోట్లు వేసి బిగిచ్చేయడానికి? చెప్పడానికి కూడా ఒక హద్దు రోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఎంత మంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకుని పండగ చేసుకుంటున్నారు. క్రైస్తవులందరికీ అవమానం. ఈ రోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళము. ప్రభువా ఇలా అంటే భయపడిపోతుంటారు. వీళ్ళు ఏమని పలుకుతారు? నువ్వు ఎవరు? నువ్వు నేను మైసమ్మని, నేను కనకదుర్గమ్మని. వాళ్ళ హిందువులు ఆరాధిస్తున్న దేవి దేవతలు. వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు. అది నిజమా? అది అత్యబద్ధం. అది నిజమేదో అబద్ధమేదో ఏంటో ఆ మానసిక స్థితి బాలేదు వీళ్ళకి. అలాంటి మాటలు మాట్లాడి ఎంత మందిని శత్రువులుగా చేస్తున్నారు. ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచే వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి తింటలేదా? తింటున్నారు.